అమ్మ వాళ్ళైతే పకోడీ అయితే చేశారు. నేనైతే తినొద్దంట పకోడీ. మొత్తం వీళ్ళే తింటున్నారు. మళ్ళీ నా కోసం స్పెషల్గా గారెలు అయితే చేస్తారంట. అయ్యే ఏదో గారెలు అంటారు. ఏం గారెలు అమ్మా అయ్యి? మినపగారెలా? మినపగారెలేనా అయ్యి? మినపగారెలు చేస్తారంట. అవి అయితే నాకు పకోడీ అయితే వీటి వరకు అయితే చేసుకొని తిన్నారు. ఇప్పుడు మినపగారెలు అయితే నానబెట్టారు. కొద్దిగా ఒక 2 అవర్స్ 3 అవర్స్ పట్టాలి కాబట్టి అవి కొద్దిగా నానబెట్టారు. చేసేటప్పుడు అయితే వీడియో చూపిస్తాను ఎట్లా చేస్తారో. వాళ్ళైతే ఇంక తిన్నాక ఇంక ఇల్లు అయితే ఊక్కుంటున్నారు. తిన్నదంతా కింద పడ్డాయని, చీమలు పడతాయని మొత్తం అయితే ఊగుతుంది. హాల్ వరకు అయితే ఊగుతుంది. మళ్ళీ చీమలు పడతాయి, పిల్లగాళ్ళు ఉన్నారు ఆడేటోళ్ళు. మళ్ళీ చీమలు పడితే చికాకు అని ఊకేస్తుంది మొత్తం. ఇదైతే మధ్యాహ్నం టైంలో అండి. ఐస్ క్రీమ్ వస్తే కుల్ఫీ అయితే తీసుకున్నాం. 10 రూపాయలకి ఒకటి అంట. అప్పుడైతే మనకైతే కుల్ఫీలు బీర్ సీసాలు ఇచ్చిన, ప్లాస్టిక్ బాటిల్స్ ఇచ్చేటోళ్ళు కుల్ఫీలు. చిన్నప్పుడైతే నేను అట్లా ఇచ్చేదాన్ని. బీర్ సీసాలు, తాగే అంటే మందు సీసాలు ఉంటాయిగా, అలాంటివి అయితే ఇచ్చేదాన్ని. ఇప్పుడైతే 10 రూపాయలు అంట కుల్ఫీ. అప్పుడైతే కుల్ఫీ అయితే 3 రూపాయలే, లేకపోతే సీసాలు ఇచ్చేటోళ్ళు కుల్ఫీలు. ఇప్పుడైతే 10 రూపాయలకు పెరిగిందంట. అసలు టేస్ట్ అయితే ఏం బాగుంది. టేస్ట్ అయితే అస్సలు మారలేదు. అప్పుడున్న టేస్ట్ ఇప్పుడు కూడా ఉంది. మా పెద్దమ్మ అసలు కొద్దన్నది. చిన్నగా ఉంటుంది ఐస్ క్రీమ్, రేట్ అయితే ఎక్కువ 10 రూపాయలు అని అన్నది. ఏం కాదులే అమ్మ, చిన్నప్పుడు ఎప్పుడో తిన్నా, మళ్ళీ చాలా రోజులు తింటున్నా, ఇంకా తీసుకుంటానంటే ఐస్ క్రీమ్ పిలిస్తే తీసుకొని తింటున్నాము. ఇంకా మనిషికి ఒకటి. చాలా బాగా నచ్చినాయి నాకైతే. మళ్ళీ తీసుకుందామంటే వెళ్ళిపోయిండు. మళ్ళీ రాలేదు. నెక్స్ట్ డే అయితే అంటే మేము వెళ్ళిపోయినాం అనుకున్నాడేమో. తర్వాతకి అయితే మళ్ళీ రాలేదు. నేనైతే గ్రీన్ కలర్ తీసుకున్నా, మిగతా ఏమో వైట్ కలర్ వాళ్ళు తీసుకున్నారు. నేను గ్రీన్ వైట్ ఇవ్వంటే అది తీసుకుని ఇది తీసుకుని సేమ్ టేస్ట్ ఉంటుంది, ఒకేలాగా ఉంటుంది టేస్ట్ అయితే అని అన్నాడు. సరేలే అని గ్రీన్ కలర్ది తీసుకున్నా. ఇక్కడైతే నేనైతే చెట్ల కాడ అక్కడిక్కడికి వెళ్ళి కలబందాను, మందారాకులు అయితే కోసుకొచ్చుకున్నా. గోరింటాకు అయితే మార్నింగ్ టైంలోనే మా అమ్మోళ్ళు కోసారు. ఇంకా పక్కన ఇంట్లో ఆంటీ వాళ్ళ దగ్గర ఉంటే గోరింటాకు అయితే అక్కడైతే కోసారు. ఇంకా నేనైతే మధ్యాహ్నం టైంలో వెళ్ళి, అంటే మధ్యాహ్నం కాడప్పుడుకి 3:30 4 అవుతుంది అనుకుంటా. ఆ టైంకి వెళ్ళి మందారాకులను కలబంద కోసుకొని కోసుకొచ్చినాక మా పెద్దమ్మ అయితే మిక్సీ బట్టి మొత్తం నా నెత్తికైతే పెట్టింది. హెయిర్ గ్రోతింగ్ అండి, ఏం లేదు, సిల్కీగా ఉంటుందండి. మళ్ళీ దాంట్లో అది కాక గోరింటాకు పెడితే వేడిగా పోయిద్ది నెత్తికి. కాబట్టి మన నెత్తి కలర్ ఉన్న ఎన్ని రోజులు ఉంటుందో, గోరింటాకు పెట్టిన కలరు అన్నాక పోయిద్ది. ఒక 10 డేస్కని పోయిద్ది ఆ కలర్ అనేది నెత్తిది. ఏమైద్ది, బాగుంటుంది. అదొక ఫ్యాషన్ అనుకుంటారు. నాకు బాగా నచ్చింది. నేను ఎప్పుడు 1 వీక్ ఒక్కసారైనా, 2 వీక్స్ ఒక్కసారైనా అప్లై చేస్తాను. కానీ మా ఇంటికాడ గోరింటాకు అస్సలు ఉండదండి. ఎక్కడ చూసినా అసలు గోరింటాకే ఉండదు. అక్కడ కలబందాలు ఇలాంటి మొక్కలు ఉండు, మందారాకులు ఉంటాయిలే కానీ గోరింటాకు కలబందనే లేదు మా ఇంట్లో. మందారాకులు అయితే ఉన్నాయిలే కానీ మందారాకు చెట్టు పెట్టి కూడా నేను 2 మంత్స్ అవుతుంది. 2 మంత్స్లో ఆకులు వచ్చినాయి, పువ్వులు వచ్చినాయి. మా ఇంటికాడ అయితే మంచి గ్రోతింగ్ అండి. నేనైతే వేర్ల నుంచి పీక్కొని రాలేదు మందార చెట్టుని. మామూలుగా ఇరిసిన అంటే మా మామయ్య ఇంటికాడ చెట్టు, పక్క ఇంటి అక్క చెట్టు ఉంటే వాళ్ళ ఇంటికాడ మామూలుగా ఏర్లు ఇరిసిన అంతే. కింద నుంచి అయితే ఏర్లు అయితే పీక్కొని రాలే. అంటే మండలు ఇరిసి ఇంట్లో అయితే పెట్టిన, అంటే మేము కిరాయి ఇంట్లో ఉన్న కాడ నాటిన. అసలు మస్తు వచ్చిందండి గ్రోతింగ్ అయితే. పూలు పూస్తేనే అక్కడ వస్తుంది. ఇవి అయితే ఈ మందారాకులు అయితే మా పెద్దమ్మోళ్ళ ఇంటికి వచ్చినాం చెప్పినాంగా. అక్కడ అయితే ఇంకా నేనంతా కలబంద మొత్తం శుభ్రంగా కడిగి దాని అనేది పాయిజన్ ఉంటుందండి అడుగున, అది మొత్తం పోవాలి. పోయినాక మనమైతే మంచిగా శుభ్రం కడిగి చిన్న చిన్న ముక్కలు చేసుకొని మిక్సీలో వేసుకొని పడితే మంచిగా మెత్తగా అయిపోయిద్ది. కాబట్టి నేనైతే ఫస్ట్ గోరింటాకు పట్టుకున్నా. గోరింటాకు ఎందుకంటే చేతికాడ పెట్టుకుంటాం కాబట్టి ఫస్ట్ గోరింటాకు పెట్టుకొని చేతికి కావాల్సినంత కొద్దిగా పక్కకు పెట్టుకున్నా. ఎందుకంటే చేతికి పెట్టుకుందామని చేతికి పెట్టిన గోరింటాకులో మళ్ళీ మందారాకులు ఇవి వేస్తే పండదు కాబట్టి ఫస్ట్ గోరింటాకు పెట్టినాక కొద్దిగా తీసినాక మళ్ళీ కలబందని మందారాకులు. నేను ఉల్లిగడ్డ వేద్దాం అనుకున్నా లేకని ఒకప్పట్లో నేను ఓన్లీ ఉల్లిగడ్డతోనే మిక్సీ బట్టి
పెట్టుకుంటే జుట్టంతా ఊడిపోయిందండి. చాలా జుట్టు ఊడిపోయింది. నాకు చాలా బాధ అనిపించింది. మస్తు ఏడ్చిన. జుట్టయితే చాలా ఊడిపోయింది ఉల్లిగడ్డ వల్ల. అందరూ అంటారు కానీ ఉల్లిగడ్డ వల్ల మంచి గ్రోతింగ్ ఉంటదంటారు. కానీ నేను ఒకప్పట్లో పెట్టుకున్న ఒక 5 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. 4 ఇయర్స్ అవుతుందనుకుంటా. 5 ఇయర్స్ కూడా అవ్వట్లేదు. అప్పుడు పెట్టుకున్నప్పుడు ఉల్లిగడ్డ అట్ట మిక్సింగ్ బట్టి పెట్టుకున్నప్పుడు జుట్టయితే బాగా ఊడిపోయిందండి. 3 డేస్‌లోనే బాగా ఊడిపోయింది. ఈరోజు పెట్టుకుంటే 3 డేస్ కల్లా ఊడిపోయింది జుట్టయితే. నాకు మస్తు ఏడుపొచ్చింది. అప్పటి నుంచి నేను ఉల్లిగడ్డ దేంట్లో అప్లై చెయ్యను. కూరలో కూడా నేను ఉల్లిగడ్డ పెద్దగా ఎక్కువ వేసుకొని తినను. లైట్‌గానే పచ్చి ఉల్లిగడ్డ అయితేనే ఎప్పుడో చికెన్, మటన్ అప్పుడు మామూలుగా అట్లా కూరలో వేసుకొని తింటా కానీ ఇంకా కూరలో అయితే ఎక్కువ తినను. అందుకే అప్పటి నుంచి ఉల్లిగడ్డ అంటే భయము. అందుకే ఒక హెయిర్ గురించి ఉల్లిగడ్డ మంచిది అప్లై చేసుకోండి అన్న కూడా నేను అసలు అప్లై చెయ్యను ఉల్లిగడ్డనైతే. అందుకే నేనైతే ఉల్లిగడ్డ వేయలే. ఇంట్లో ఉల్లిగడ్డ ఉండగా వేయలే. మెంతులు వేద్దామన్నా కానీ మెంతులు అయితే లేవు ఇంట్లో. అందుకే మెంతులు కూడా వేయలే. మెంతులు వేసుకుని ఇంకా మంచిది. మెంతులు, బియ్యం వాటరు అవి వేసుకున్నా కూడా ఇంకా మంచిది. నేనైతే అవి ఏం అప్లై చేయలేదు. ఉన్నంత వరకు అయితే పెట్టిన. నేనే అవి కావాలని అప్లై చేయలేదు. ఎందుకులే ఫస్ట్ అయితే ఇది అప్లై చేసుకుందామని. మళ్ళీ ఎండ కొడుతుందిగా ఈవినింగ్ కల్లా వెళ్ళిపోదామని టక పెట్టించుకున్నా. కానీ వెళ్ళిపోలేదు. మళ్ళీ నైట్ ఉండి మార్నింగ్ వచ్చేసినాం ఇంటికి అయితే మేమైతే. అందుకే అప్లై చేసుకొని టక వెళ్దామని అప్పటికప్పుడు పట్టించిన. వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు ఎవరు పెట్టేటోళ్ళు ఉండరు, చేసేటోళ్ళు ఉండరని ఇంకా మా పెద్దమ్మ దగ్గర పెట్టించుకున్నా. నన్ను బాగా చూసుకుంటుంది మా పెద్దమ్మ అయితే. అంటే చిన్నప్పుడు మా పెద్దమ్మ దగ్గరే ఉండేదాన్నే కాబట్టి పెళ్ళి అయిన కాంచి రాలేదు. 1 ఇయర్ అవుతుంది అనుకుంటే ఇక్కడికి రాక. మా బాబు పుట్టినాక ఫస్ట్ టైం మేము ఇక్కడికి వస్తాము. అందుకే బాగా చూసుకుంటుంది. 3 డేస్ ఉన్నాం ఇక్కడైతే. మా అమ్మ కూడా వచ్చింది మాతో పాటే. మా పెద్దమ్మ పిలిస్తే మా అమ్మ నా దగ్గరే ఉంటుంది అప్పటికి. ఇంకా రా మమ్మీ అంటే మా మమ్మీ కూడా వచ్చింది. మంచిగా అయితే నాకు చిక్కులు తీసిందండి. చిక్కులు తీసి మంచి పాయలు పెడుతుంది. చిక్కులు తీయకుండా పెడితే మంచిగా అంటే పట్టదు. మళ్ళా హెయిర్ వాష్ చేసుకున్నాక చిక్కులుగా ఉంటుంది. అందుకే నేను చిక్కులు తీసుకున్నాక పెట్టు అమ్మ అంటే చిక్కులు తీసుకున్నాక పెట్టలేదు మా అమ్మ, మర్చిపోయింది. మీరైతే చిక్కులు తీసుకున్నాక పెట్టుకోండి. అప్పుడైతే మంచి చిక్కులు పడదు తర్వాత హెయిర్ వాష్ చేసుకున్నాక. కాబట్టి నేనైతే మా అమ్మ అయితే ఇట్లా పెడుతుంది. మా పెద్దమ్మ మంచిగా పాయలు తీసి మంచిగా పెడుతుంది. నాకు బాగా నచ్చింది. మా అమ్మ ఏమో వీడియో దింపు మమ్మీ అంటే దింపింది. ఎట్లా పెట్టేది చూస్తా వీడియో దింపంటే దింపింది మా అమ్మ అయితే. నాకైతే ఎక్కువ న్యూస్ రావట్లేదండి. కొద్దిగా సపోర్ట్ చేస్తూ ఉండండి. నా వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి. అంటే గ్యాప్ ఇచ్చి చూడకండి. పూర్తిగా చూడండి నా వీడియోస్. కంటిన్యూగా చూడండి. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. గ్యాప్ ఇచ్చి చూస్తే నాకు ఎక్కువ న్యూస్ రాదు. కాబట్టి కొద్దిగా స్కిప్ చేయకుండా చూడండి. గ్యాప్ ఇవ్వకుండా మీరు చూస్తేనే నాకు న్యూస్ అనేది పెరిగితే వాచ్ అవర్స్ కూడా ఫినిష్ అవుతాయి. మీరున్న ధైర్యంతోనే నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసిన మీరు చూస్తారనే. కాబట్టి నేను కొత్త కాబట్టి ఇప్పుడు పెద్దగా వెళ్ళదు. ఎవరికైనా అంత తొందరగా యూట్యూబ్ సక్సెస్ అవ్వాలంటే అవ్వదు. కొన్ని ఇయర్సే పట్టిద్ది. చాలా మంది కూడా అంతే కష్టపడరు. నేను ఒక్కదానే కాదు చాలామంది అట్లే కష్టపడుతున్నారు. అది వాళ్ళ ఓపిక. నాకు కూడా అట్లా ఓపిక తెచ్చుకొని నేను కూడా అట్లే కష్టపడుతున్నా. ఓపిక అనేది ఉండాలి కాబట్టి ఖచ్చితంగా నేను ఓపికతోనే వీడియోస్ పెడుతున్నా. నాకు 2 పిల్లగాళ్ళైనా వాళ్ళు మెయింటైన్ ఇంట్లో పనులు చేసుకుంటూ పిల్లగాళ్ళకి తినిపించుకుంటూ అది ఇది ఇంట్లో వర్క్, ఫోను, యూట్యూబ్ పెట్టుకుంటూ వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ చాలా కష్టపడుతున్నా. నాకంటూ ఒక సక్సెస్ వచ్చిద్దని ధైర్యంతోనే నేనైతే వీడియోస్ పెడుతూ ఇంట్లో అయితే నేను అంటే ఇంట్లో పని చేసుకుంటే యూట్యూబ్లో పెట్టి వీడియోస్ యూట్యూబ్లో పెడితే కానీ ఎక్కువ యూట్యూబ్ మీద పెడుతున్నా. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఎవరికి తెలియదు కాబట్టి ఒక 10 మందికైనా తెలిసేటట్టు నేను ఈ వీడియోస్ పెట్టాలి కాబట్టి కంటిన్యూగా. ఎందుకంటే మనకి న్యూస్ పెద్దగా రాదు, సబ్స్క్రైబర్స్ లేరు కొత్త కాబట్టి వాచ్ అవర్స్ ఫినిష్ అవ్వాలి కాబట్టి మనకి వీక్లీ ఒక 3 వీడియోస్ అయినా పెట్టాలి. ఎందుకంటే మనం ఎక్కువ తెలియదు కాబట్టి ఎవరికి మనం పెడుతూ ఉండాలి. ఒక 3 వీడియోస్ అయినా అప్లోడ్ చేసుకుంటుంటే అప్పుడప్పుడు మన గ్రోతింగ్ మంచిగా ఉంటుంది యూట్యూబ్ మీద. అందరు చూస్తూ ఉంటారు. ఎవరొకరైనా చూస్తారు. తెలవని వాళ్ళైనా తెలిసిన వాళ్ళైనా
చూస్తారు. దేవుడు అనేటోడు మనకాడ ఉంటాడు. కాబట్టి మనం ఏం బాధపడాల్సిన అవసరం లేదు. మనకాడ అంటూ సక్సెస్ ఖచ్చితంగా వచ్చిద్ది ఎప్పుడో ఒకసారి. అందరికీ ఎమ్మట్లో రావాలంటే రాదుగా. కష్టపడాలి. కష్టపడితేనే తర్వాత ఫలితం అనేది వచ్చిద్ది. నేను కూడా అట్లే అనుకుంటా. నేను అందరి వీడియోస్ చూస్తూనే ఉంటా. వాళ్ళు ఎంత కష్టపడితే ఇంతగానో వచ్చారో వాళ్ళ వీడియోస్ చూస్తాను. వాళ్ళు చెప్పే మాటలు వింటాను కాబట్టి, వాళ్ళ వీడియోస్ని చూస్తున్నా కాబట్టి నేను కూడా ఇట్లా వీడియోస్ తీస్తే ఇంత కష్టపడితేనే నాకు ఒకప్పట్లో కష్టం అనిపించేది. వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే ఇంత కష్టమా, ఎందుకు అవసరమా, చాలా ఇయర్స్ పట్టిద్ది అనుకుంటా, మళ్ళీ సక్సెస్ అవుతామో అవ్వమో అని అనిపించేది. తర్వాత మళ్ళీ అనుకున్న అందరు వీడియోస్ యూట్యూబ్లో చూసినాక అందరు కష్టపడుతున్నారు, మనం ఒక లెక్క అని నేను ఇక్కడ వీడియోస్ తీస్తున్నా. నేను ఇక్కడ కష్టపడి వీడియోస్ పెడుతూనే ఉన్నా. నాకు కూడా కష్టంగా ఉంది కానీ తప్పట్లేదు. మనకు ఒకటి కావాలన్నప్పుడు కష్టపడాలి. ఎందుకంటే నాకు ఇద్దరు పిల్లగాలు కాబట్టి అటు మెయింటైన్ పిల్లగాళ్ళది చూసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ ఇటు యూట్యూబ్ వీడియోస్ పెట్టాలంటే చాలా కష్టంగా ఉంది. కానీ తప్పదు, మనకు యూట్యూబ్ కావాలంటే ఇట్లని పెట్టుకుంటూ ఉండాలి. అందుకే నేను ఏదైతే అవ్వని, ఎప్పుడైనా ఒక 2 ఇయర్స్ అవ్వని, ఒక 3 ఇయర్స్ అవ్వని నేనైతే వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూనే ఉంటా. కానీ చాలామంది అనుకుంటారు బయట, సరే అనుకోని పెద్దగా నేనేం పట్టించుకోను. అలాంటి మా వారు కూడా పట్టించుకోరు అనుకోండి. కాబట్టి మీరు నా వీడియోస్ అయితే కంటిన్యూగా చూడండి. చూస్తేనే నాకు న్యూస్ అనేది మంచిగా వచ్చిద్ది. నా మీద ఇష్టం ఉన్నోళ్ళే ఎక్కువ చూస్తారు. ఇష్టం లేనోళ్ళు వారవరు, నాకు అది తెలుసు. సరే నేను అవేం పట్టించుకోను. ఇదేనండి నా గోరింటాకు చూసారు, చేతికైతే ఇట్లా పెట్టుకున్నా. మెలిగిన గోరింటాకు కిందక గోరింటాకు వేరే దాంట్లో వేసినన్నగా అదైతే మెలిగింది, చేతికైతే పెట్టుకున్నాము. నేనైతే మా పెద్దమ్మ కూడా నెత్తికి అప్లై చేసుకుంది. మా పెద్దమ్మ, నేను, మా అమ్మ గోరింటాకు అయితే పెట్టుకున్నాం. మా పాప కూడా ఒక చేతికి అయితే పెట్టుకున్నాం. తర్వాత మెమ్మట్లు తీసి కడుక్కుంది, వద్దన్నది. ఇంకా మొత్తం ముఖానికి పూసుకుంటుందని వద్దులే అని అనుకున్నా. పెద్దగా చేతికైతే ఎక్కువ పండలేదు, ఎందుకంటే మా బాబు ఏడుస్తుండని ఎమ్మట కడుక్కున్నా. ఇగో చూడండి, మా పెద్దమ్మ కూడా అప్లై చేసుకుంటుంది నెత్తికైతే. మంచి వీక్లీ 2 టైమ్స్ అప్లై చేసుకోండి. నాకు టైం కుదరట్లేదు కాబట్టి నేను అప్లై చేసుకోవట్లేదు. ఎందుకంటే చిన్న చిన్న పిల్లగాళ్ళు ఉన్నారు, వాళ్ళని వీటిని ఇంకా అన్నీ చేయాలంటే ఇంకా చాలా ఓపిక ఉండదు నాకు. మళ్ళీ ఆపరేషన్ అయింది కాబట్టి అంత టైం ఉండట్లేదు, ఓపిక ఉండట్లేదు. చూసారా, నేను వాష్ చేసుకున్నాక హెయిర్ ఎంత స్మూత్గా ఉందో, సిల్కీగా ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. ఇదేనండి నా వీడియో. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.